హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో మీకు లలిత జ్యువెలరీ షాపింగ్ అండ్ లలిత జ్యువెలరీ మేము కట్టిన స్కీమ్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదిగోండి, ఇది నేను కట్టింది లలిత జ్యువెలరీ జయనగర్ బ్రాంచ్ అండి, బెంగళూరులో జయనగర్ బ్రాంచ్. ఇవన్నీ ఇట్లాగా మనం వస్తూ ఉంటే వరుసగా ఇవన్నీ గోల్డ్ షాప్సే ఉంటాయండి. జిఆర్టీ, ఖజానా, జోయలకాసు, జోసలకాసు, ఇంకా చాలా ఉన్నాయండి. సో నేను లలిత జ్యువెలరీలో ఒక 3 years నుంచి స్కీము కడుతూ ఉన్నానండి. ఏవో చిన్న చిన్న ఆర్నమెంట్స్ కొన్ని తీసుకున్నాను, బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. లలిత జ్యువెలరీ స్కీమ్ డీటెయిల్స్కి వచ్చేస్తే 2 types ఆఫ్ స్కీమ్స్ అండి. ఒకటి మంత్లీ స్కీము, ఇంకొకటి డిపాజిట్ స్కీమ్ అండి. మంత్లీ స్కీమ్ వచ్చేసి మనము ఈ మంత్ ఫర్ సపోజ్ మనము 10,000 పే చేస్తే ఆ రోజు గోల్డ్ రేట్కి తగ్గట్టుగా గ్రామ్స్ రూపంలో అక్యూములేట్ అయిపోతుందండి గోల్డ్. మనము గోల్డ్ రూపంలో అయినా అక్యూములేట్ చేయొచ్చు, క్యాష్ రూపంలో అయినా డిపాజిట్ చేయొచ్చండి. అంటే 10,000 కన్నా చేసుకోవచ్చు. లేదు ఆ 10,000కి ఎంత గ్రామ్స్ అక్యూములేట్ అయింది అనేది రెండు కూడాను వాళ్ళు చేస్తారు. మనం పర్చేజ్ చేయడానికి క్యాష్ రూపంలో తీసుకోవాలా, గోల్డ్ రూపంలో అక్యూములేట్ అయింది తీసుకోవాలా, అది మన ఇష్టము. నన్ను అడిగితే గోల్డ్ అక్యూములేట్ అనేదే బెస్ట్ అండి. ఎందుకంటే గోల్డ్ రేటు డే బై డే పెరిగేదే కానీ తగ్గదు. సో మనం స్టార్టింగ్ టైం నుంచి ఎండింగ్ టైంకి ఆల్మోస్ట్ గోల్డ్ రేట్ పెరిగే పోతుంది. కాబట్టి గోల్డ్ అక్యూములేట్ అవ్వడం వల్ల మనకి బెనిఫిట్ వస్తుంది ఈజీగా. సో ఇంకొకటి లలిత జ్యువెలరీలోనే నా పర్సనల్ అయితే లలిత జ్యువెలరీలో స్కీమ్ అనేది కంపేర్ టు అదర్ షాప్స్ బెస్ట్ అండి. ఇది నా పర్సనల్ ఒపీనియనే. ఎందుకు అంటే మీరు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా వేస్టేజ్ అనేది 0 ఉంటుందండి. మనము నక్షీ ప్యాటర్న్ కానీ, యాంటిక్ ఫినిష్ కానీ, ఎల్లో గోల్డ్ పాలిష్ కానీ ఏ తీసుకున్నా కూడాను 0 వేస్టేజ్ ఉంటుంది. బట్ వేరే షాపుల్లో అంటే ఖజానా కానీ, నేను జిఆర్టీలోనూ పర్చేస్ చేస్తున్నానండి స్కీమ్ కట్టేసి. తర్వాత కుమరం తంగమాలగైలో పర్చేస్ చేశాను, తర్వాత ఖజానాలో కూడా చేశాను. బట్ జిఆర్టీలో ముందు ఇట్లనే 0 వేస్టేజీ గోల్డ్ అక్యూములేట్ ఉండేదండి. ఇప్పుడు వాళ్ళు స్కీమ్ చేంజ్ చేసేసారు. ఇదిగోండి ఇక్కడ షాప్లోకి వచ్చేసాము ఇప్పుడు. బట్ లలితాలో మాత్రం మనము ఏ ఆర్నమెంట్ తీసుకున్నా 0 వేస్టేజ్ అయితే ఉంటుందండి. అదే మనకి మేకింగ్ ఛార్జెస్ 0. సో మనం కట్టిన స్కీమ్కి ఎంత గ్రామ్స్ అక్యూములేట్ అయిందో పే చేసి జిఎస్టీ పే చేస్తే సరిపోతుంది. అదే వేరే షాపుల్లో అయితే అప్ టు 18% వరకే ఖజానాలో బెనిఫిట్ ఉంటుందండి. తర్వాత అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం తీసుకున్న ఆర్నమెంట్కి వేస్టేజ్ 25% ఉంటే రిమైనింగ్ వేస్టేజ్ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. సో అందుకనేసి నేను జనరల్గా లలితాకే ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా నేను లలితానే రికమెండ్ చేశానండి. అది సంగతి. ఇంకొకటి స్కీమ్ డిపాజిట్ అండి. అది 1 time ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు మన దగ్గర క్యాష్ మీ దగ్గర ఒక 1 lakh ఉంది. సో ఆ 1 lakhకి ఇప్పటికిప్పుడు మీరు ఆర్నమెంట్ కొంటే దానికి వేస్టేజ్ పే చేయాల్సి వస్తుంది. అదే 1 lakh మీరు డిపాజిట్ చేస్తే గోల్డ్ గ్రామ్స్ అక్యూములేట్ అవుతుంది కదా. ఆ అక్యూములేట్ అయిన గోల్డ్ని మనం 11 months తర్వాత తీసుకుంటే 0 వేస్టేజ్ తోటి మనం ఒక ఆర్నమెంట్ తీసుకోవచ్చు. అలానే కాకుండా మనం ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసి మనం ఆర్నమెంట్ తీసుకుంటాం కదా జనరల్గా. ఆ ఓల్డ్ గోల్డ్కి వేస్టేజ్ పడకుండా ఉండాలంటే ఓల్డ్ గోల్డ్ని మనం 1 time డిపాజిట్ చేసేసి డిపాజిట్ స్కీమ్ ద్వారా లలితలో మనం 11 months తర్వాత తీసుకుంటే 0 వేస్టేజ్ తోటి మనము ఆర్నమెంట్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే లలితలో కొంచెం 18-19 క్యారెట్స్ ఉన్న గోల్డ్ వాళ్ళు తీసుకుంటారండి. ప్లస్ మనకి దానికి తగ్గట్టుగానే మనకి అమౌంట్ కానీ అదే అక్యూములేట్ చేస్తారు. బట్ ఖజానాలో సేమ్ గోల్డ్ తీసుకోబోయి చూస్తే అసలు అది గోల్డే కాదు అన్నట్టుగా వాళ్ళు చూపించారండి. సో నేను అందుకని ఖజానాలో కంప్లీట్గా స్టాప్ చేసేసాను. ఇంకా అది సంగతి. ఇక ముందు షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను కదా మేము కట్టిన స్కీమ్ ద్వారా తీసుకున్నది. ఇదిగోండి ఇక్కడ మా ఫ్రెండ్ యాక్చువల్లీ కడా బ్యాంగిల్ కోసం అనేసి వచ్చింది. తనకు అవి నచ్చలేదు. సో తను అందుకనే ఒక లైట్ వెయిట్ నెక్లెస్ ఇంకా అవి తీసుకుంది. ఇంకా మేము కట్టినది 10,000కి మాకు 13 grams వచ్చిందండి. సో దానికి నేను ఒక డైలీ వేర్ చైను, ఒక రింగు
ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ది తను మంత్లీ 7,000 పే చేసిందండి. దానికి తను ఒక లైట్ వెయిట్ నెక్లెస్ ఒకటి, ఒక రింగు తీసుకున్నది. అది సంగతి అండి. సో ఇది లలిత జ్యువెలరీలో గోల్డ్ స్కీమ్స్ గురించి. నెక్స్ట్ టైం మీకు ఓల్డ్ గోల్డ్ని కరిగించి డిపాజిట్ చేసేది మీకు వివరంగా చూపిస్తానండి ఖచ్చితంగా. ప్లీజ్ అందుకనే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మీకు మంచి కంటెంట్ ఉండే వీడియోస్ని మీకు అందజేస్తాము. అది అందుకనేసి ఇదండి లలిత జ్యువెలరీలో. చూడండి, ఇవి మెన్స్ కడా బ్యాంగిల్స్ అండి, మెన్స్వి. ఇవి స్టార్టింగ్ అరౌండ్ 25 గ్రామ్స్ అట్లా ఉన్నాయి మెన్స్వి. 25 నుంచి హెవీ వెయిట్లో కూడా ఉన్నాయి, 30-35 గ్రామ్స్ అండి మెన్స్ కడా బ్యాంగిల్స్. ముందు వ్లాగ్లో మీకు షార్ట్స్లో లేడీస్వి చూపించాను కదండి. ఇవి మెన్స్ కడా బ్యాంగిల్స్ అండి, మెన్స్వి. ఇవి ఇది 23 అరౌండ్ గ్రామ్స్లో ఉన్నది. ఇవేంటంటే ఇవి రబ్బర్ అండి, రబ్బర్ విత్ గోల్డ్ తోటి కొంచెం ఏదో పులిగోరు షేప్లో కొంచెం ఫ్యాన్సీ టైప్లో ఉన్నాయండి. కొంచెం లైట్ వెయిట్లోనే. ఒకటేమో 7 గ్రామ్స్ చేంజ్, ఒకటి 20 గ్రామ్స్ అట్లాగా ఉందండి. ఇవంతా కూడా మెన్స్ కడా బ్యాంగిల్ కలెక్షన్ అండి. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇది వచ్చేసి కొంచెం 30 గ్రామ్స్ అట్లాగా హెవీ వెయిట్లోనే ఉందండి. ఈ కలెక్షన్ అంతా మెన్స్ కడా బ్యాంగిల్స్ అండి. ఇదిగోండి, ఇవి మెన్స్ బ్రేస్లెట్స్ అండి. ఇవి అరౌండ్ 6 గ్రామ్స్ అట్లాగా, అంటే బేబీ ఉంటాయి కదా అవి. ఇంక ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ కలెక్షన్ అండి లలిత జ్యువెలరీలో. ఇక్కడ సింగిల్ బ్యాంగిల్ కూడా ఇస్తారండి వాళ్ళు. ఇవి వచ్చేసి అరౌండ్ 12 గ్రామ్స్, ఈచ్ బ్యాంగిల్ వచ్చి 12 గ్రామ్స్, 10 గ్రామ్స్ అట్లాగా ఉందండి. చూస్తున్నారు కదా లలిత జ్యువెలరీ బ్యాంగిల్ కలెక్షను. అంటే ఇప్పుడు మనము బేసిక్ జ్యువెలరీ తీసుకోవటానికి లలిత అనేది బెస్ట్ అని నేను చెప్తానండి. అంటే ఇంకా మీకు అన్ని కొంచెం అంటే లైట్ వెయిట్లో కంటె అలాంటివి కావాలంటే ఆ కలెక్షన్ అంతా ఇక్కడ ఉండదు. నేను లైట్ వెయిట్లో కంటె హైదరాబాద్ CBGలో కొన్నానండి. ఈసారి కంటె లాకర్ నుంచి తెచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. నేను CBGలో కూడా స్కీమ్ జాయిన్ అయి ఉన్నానండి. అదే సంగతి. ఇదండి మా ఫ్రెండ్ స్కీమ్ త్రూ కొనుక్కున్న లైట్ వెయిట్ నెక్లెస్. ఇదిగోండి ఎల్లో పాలిష్లో గోల్డ్ నెక్లెస్లు, లైట్ వెయిట్ నెక్లెస్లెస్ అండి ఇవన్నీ కూడాను. చూస్తున్నారు కదా, ఇవి అరౌండ్ అన్నీ 9 గ్రామ్స్ అట్లాగా చేంజ్ ఉన్నాయండి. 10 గ్రామ్స్ లోపలే మనకి ఉంటాయి. కానీ బట్ డైలీ వేర్కి రావండి. ఎప్పుడన్నా అట్లా అకేషన్గా వేసుకునేదానికైతే మనకి ఇవి బాగుంటాయి. చూడండి, ఇది 9 గ్రామ్స్. చూస్తున్నారు కదా, ఇది ఇట్లా మెడకి పెట్టుకుంటే ఇట్లా ఉంటుందన్నమాట. ఇది కూడా 9 గ్రామ్స్ చేంజ్ అండి. కొంచెం బ్యాక్ కూడాను రింగ్స్ ఉన్నాయండి. మనకి ఎక్స్ట్రా రింగ్స్ కావాలన్నా కూడా వేయించుకోవచ్చు. అది ఇట్లా లలితాలో ఉన్న కలెక్షన్ అండి. ఇవ్వండి ఫింగర్ రింగ్స్ అండి. ఇవి కూడాను చూడండి, అరౌండ్ స్టార్టింగ్ మనకి 1 గ్రామ్ నుంచి కూడా ఫింగర్ రింగ్స్ లలితాలో ఉన్నాయండి. కొన్ని డైలీ వేర్కి అయితే స్ట్రాంగ్గా తీసుకోవాలి. కొన్ని ఇవన్నీ కూడాను ఇది కొంచెం 2 గ్రామ్స్ 3 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇవంతా కూడాను లలితాలో ఉన్న కలెక్షన్ ఇది. ఇది 3-4 గ్రామ్స్ ఉందండి. ఇది ఈ రింగు అరౌండ్ 4 గ్రామ్స్ నుంచి ఉంది. ఇదిగోండి, ఇది ఒకటి, ఇది అరౌండ్ ఇది చూడండి వెయిట్ చూపిస్తున్నాను ఇక్కడ 1.915 గ్రామ్స్ ఉంది. ఇదిగోండి ప్లెయిన్ గోల్డ్లో స్టోన్స్ తోటి లైట్ వెయిట్గా అరౌండ్ 2 గ్రామ్స్ చేంజ్లో కూడాను మనకి 3 గ్రామ్స్ చేంజ్లో ఉన్న కలెక్షన్ అండి. ఇవి ఫింగర్ రింగ్స్ కలెక్షను లలితాలో. ఇదండి చూస్తున్నారు కదా, ఇదండి. సో అది మనకి లలితాలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వేస్టేజ్ ఏ ఆర్నమెంట్కైనా 0 అండి. జనరల్గా కొన్ని ఇట్లాంటి రింగ్స్కి మనకి వేస్టేజ్ ఎక్కువే వేస్తారండి వాళ్ళు.
సో అదే వేరే షాపులో అయితే అప్ టు 18% బెనిఫిట్ అట్లా ఉంటుంది. బట్ లలితాలో అయితే మనం ఏ ఆర్నమెంట్ తీసుకున్నా 0 వేస్టేజ్. సో నేనైతే అందుకే జనరల్గా ఇది లలిత జ్యువెలరీనే ప్రిఫర్ చేస్తానండి. ఇదిగోండి, ఇది మెన్స్వి, ఇవి కళ్యాణపు ఉంగరాలు, పెయిర్వి, కపుల్ రింగ్స్ అంటారు కదా, అందుకే ఇవి కపుల్ రింగ్స్, నార్మల్ రింగ్స్, స్టోన్స్ అండి. ఇవి స్టోన్ కలెక్షను చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవి 3 గ్రామ్స్ చేంజ్లో ఉన్నాయండి, మీకు 3 to 4 గ్రామ్స్ చేంజ్లో. బట్ డైలీ వేర్ కూడా బాగుంటాయండి ఇవి. 4 గ్రామ్స్ 3 గ్రామ్స్ అయితే మనము డైలీ కూడా అవుతుంది. ఎందుకంటే ఇవి కపుల్ రింగ్స్ అండి, అదే పెయిర్స్ ఉంటాయి కదా, ఇవి అరౌండ్ ఈ కపుల్ రింగ్స్ కూడాను 10 గ్రామ్స్లో మనకి 2 రింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇవి కపుల్ రింగ్స్ అవి. ఇవి సింగిల్ రింగ్స్ స్టోన్స్వి విత్ లేడీస్ అండి. ఇదండి, ఇట్లా పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది. ఇదండి 2 గ్రామ్స్ 3 గ్రామ్స్. ఇవి స్టడ్స్ అండి. ఇదండి చూస్తున్నారు కదా, ఇవి పెద్దవాళ్ళకి కూడాను, తర్వాత అందరికీ కూడాను బాగానే ఉంటాయి. ఇవి అరౌండ్ 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ చేంజ్లోనే ఉన్నాయండి. ఇవి వచ్చేసి రింగ్స్ అండి. ఇవ్వండి స్టడ్స్. ఇవంతా కూడాను లలితలో ఉన్న కలెక్షన్ అండి. అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఓల్డ్ గోల్డ్ని కరిగించి డిపాజిట్ చేసేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్. కలెక్షన్ అంతా మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ని ఇస్తాము. ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అంతా ఎట్లా ఉంది, మేము పర్చేస్ చేసిన గోల్డ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ రూపంలో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, ఇది 2.531 గ్రామ్స్ ఉందండి. ఇది కప్ప డిజైన్ లాగా ఇచ్చారండి, కొంచెం ఫ్యాన్సీగా అట్లాగా. ఇవ్వండి, ఇవన్నీ కూడా హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్. ఇది ఇట్లాగా చూస్తున్నారు కదా, అది. ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్లో మీకు ఎటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలి ప్లీజ్ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఖచ్చితంగా మీకు మంచి వీడియోస్ని అందిస్తాము. ప్లీజ్ అన్ని వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది చేయటానికి. ఇదిగోండి, ఈ యొక్క ఇది వచ్చేసి 4 గ్రామ్స్ ఉందండి, చిన్నది. ఇది మేము స్కీమ్ త్రూ పర్చేజ్ చేసిన గోల్డ్. ఇదిగోండి చైన్ 10,000 కట్టి ఇది పర్చేజ్ చేసిందండి. డైలీ వేర్ చైన్, ఇయర్ రింగ్స్. ఇది టోటల్ అంతా 14 గ్రామ్స్ లోపలే వచ్చేసిందండి ఈ మొత్తం కలెక్షను విత్ 0 వేస్టేజ్. ఇంకా మా ఫ్రెండ్ కొన్న ఇదండి రింగు, తను లైట్ వెయిట్ నెక్లెస్ కొనింది కదా, తను మంత్లీ 7,000 పే చేసి ఇది పర్చేజ్ చేసిందండి. ఇదిగోండి, ఇది 9 గ్రామ్స్ చేంజ్. రింగ్ వచ్చేసి 2 గ్రామ్స్ అండి. ఇదిగోండి లలితలో ఉన్న ఇవి డాలర్స్ అండి. తర్వాత మెన్స్ రింగ్స్ కలెక్షను మీరు చూస్తున్నది. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి మేము నెక్స్ట్ కూడాను నెక్స్ట్ ఇది స్కీమ్ అది అయిపోయింది కదండి, నెక్స్ట్ ఇంకొక స్కీమ్ జాయిన్ అయ్యామండి మేము మా ఫ్రెండ్. ఇదిగోండి తను 10,000 పే చేసిందండి, నేను ఒక 10,000 పే చేశాను. ఇంకా కమింగ్ వ్లాగ్లో మీకు లలితలో డిపాజిట్ ఓల్డ్ గోల్డ్ని డిపాజిట్ చేసే స్కీమ్ కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.